రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ గుడ్డి న్యాయం. బాగ్దాదు నగరంలో ముగ్గురు గుడ్డి బిచ్చగాళ్ళు కలిసి జీవిస్తూ ఉండేవారు. వారు రోజల్లా నగరపు వీధులలో తిరిగి ముష్టి ఎత్తి తిండికి ఖర్చు కాగా మిగిలిన సంపదను తాముండే ఇంట్లో ఒకచోట భద్రంగా దాచేవారు. ఈ విధంగా వారు 1200 వెండి దీరాములు పోగు చేశారు. ఒకనాడు వారిలో ఒకడు వీధి ప్రవేశించి ఒక ఇంటి తలుపు వాకిలి తట్టాడు. లోపలి నుంచి ఇంటి యజమాని ఎవరు వారు అని అడిగాడు. కానీ గుడ్డివాడు జవాబు చెప్పక మళ్ళీ తలుపు తట్టాడు. తాను బిచ్చగాడని చెబితే ఇంటి వాళ్ళు తలుపు తెరవకుండానే ఇప్పుడేం లేదు పో అంటారు. ఈ సంగతి గుడ్డి బిచ్చవాడు ఎరుగును. ఇంటి యజమాని ఎవరు వారు అని రెండోసారి కేక పెట్టినా జవాబు రాకపోయేసరికి తలుపు తెరిచి గుడ్డివాణ్ణి చూసి ఎవరు నువ్వు అని అడిగాడు. గుడ్డివాణ్ణి బాబయ్య, కరుణించండి అన్నాడు బిచ్చగాడు. వెంటనే ఇంటి యజమాని బిచ్చగాడికి చెయ్యి అందిస్తూ నా చెయ్యి పెట్టుకొని లోపలికి రా అన్నాడు. తన పంట పండిందని కదా అనుకుని బిచ్చగాడు ఇంటి యజమాని వెంబడి మేడ మీదే 3వ అంతస్తు దాకా ఎక్కి వెళ్ళాడు. ఇక్కడ కూర్చుని నీకేం కావాలో చెప్పు అన్నాడు ఇంటి యజమాని. ఆకలి మండిపోతుంది, ఇంత తిండి పెట్టించినా సరే, ఏమైనా డబ్బులు దయదలిచినా సరే అన్నాడు బిచ్చగాడు. అదా సంగతి, ఇక్కడ ఏమీ లేదు, మరో ఇల్లు చూసుకో అన్నాడు ఇంటి యజమాని. ఈ భాగ్యానికి ఇన్ని మెట్లు ఎక్కించాలా బాబు, ఈ సంగతి కింతనే చెబితే పోయేదిగా అన్నాడు బిచ్చగాడు. ఎవరు వారని అడిగితే జవాబు చెప్పకపోవటమే అన్నాడు ఇంటి యజమాని కోపంగా. ఇంతకు ఏమిటి సెలవు అన్నాడు బిచ్చగాడు. నీకివ్వటానికి నా దగ్గర చిల్లిగవ్వలేదు, మరి నోరెత్తకుండా పో అన్నాడు ఇంటి యజమాని. అయితే నన్ను మళ్ళీ కిందకి చేర్చండి అన్నాడు బిచ్చగాడు. నాకిదే పనా, నీ దారి నువ్వే చూసుకో అన్నాడు ఇంటివాడు. బిచ్చగాడు నిట్టూర్చి లేచి తడుముకుంటూ మెట్ల వద్దకు వెళ్ళాడు. మెట్లు దిగేటప్పుడు సగం దారిలో కాలు జారింది. బిచ్చగాడు ముక్కుతూ మూలుగుతూ లేచి ఎలాగోలా వీధిలోకి చేరుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికే మిగిలిన 2 బిచ్చగాళ్ళు ఆ వీధికి వచ్చారు. 3వ వాణ్ణి మూలుగుని బట్టి పోల్చుకొని దగ్గరకు వచ్చి ఏం జరిగింది అని అడిగారు. గాయాలు తగిలినవాడు తన మిత్రులతో జరిగిందంతా చెప్పి, ఇవాళకు నేను తిరగలేను, మీ దగ్గర ఒక దీరాముంటే ఇవ్వండి, దుకాణంలో భోంచేస్తాను అన్నాడు. మాకు దుర్దినమే, ఏమీ దొరకలేదు, ఇంటికి పోదాం అని మిగిలిన 2 గుడ్డివాళ్ళు అన్నారు. ఈ బిచ్చగాళ్ల సంభాషణ యావత్తూ ఇంటి యజమాని విన్నాడు. వాడొక పచ్చి దొంగ. తన ఇంటికి వచ్చిన గుడ్డివాడి వెనకనే వాడు కూడా వచ్చి వాళ్ళుండే ఇంటికి బయలుదేరాడు. త్వరలోనే 3 బిచ్చగాళ్ళు తమ ఇల్లు చేరుకొని తాళం తెరిచి లోపలికి వెళ్ళి వెంటనే తలుపు వేసుకున్నారు. కానీ ఈ లోపనే దొంగ కూడా లోపలికి చేరాడు. గుడ్డివాళ్ళు పెట్టె తెరిచి తమ సొత్తంతా లెక్క పెట్టుకున్నారు. 1200 వెండి దీరాములున్నాయి. అందులో ఒకటి తీసి ఒక గుడ్డివాడు రొట్టెలు కూరలు కొనుక్కొచ్చాడు. 3 కూర్చుని తిండి తినసాగారు. వారి పక్కనే చేరి దొంగ కూడా తినసాగాడు. 4 నములుతున్న చప్పుడు వినిపిస్తున్నది. 4వ వాడెవడు? దొంగ అన్నాడు ఒక గుడ్డివాడు. మరుక్షణం వాళ్ళు దొంగ దొంగ అని కేకలు పెట్టసాగారు. ఈ కేకలు విని 4 వచ్చేసరికి దొంగ తాను కూడా గుడ్డివారితో ఒకడైనట్టు కళ్ళు మూసుకుని కూర్చుని, అయ్యా బాబు, మమ్మల్ని కోత్వాలు గారి దగ్గరకు తీసుకుపోండి, ఆయనకు ఒక రహస్యం విన్నవించాలి అన్నాడు. వెంటనే అక్కడ చేరిన జనం 4 గుడ్డివాళ్లను కోత్వాలు దగ్గరకు పట్టుకుపోయారు. ఎవరు వీళ్ళు, ఎందుకు వచ్చారు ఇక్కడికి అని కోత్వాలు అడిగాడు. బాబు, మేము 3 గుడ్డి బిచ్చగాళ్ళం. ఎవడో దొంగ మా ఇంట ప్రవేశించి మేము కష్టపడి సంపాదించిన సొత్తు కాజేయ ప్రయత్నిస్తున్నాడు అన్నాడు గుడ్డివారిలో ఒకడు. ఆ దొంగ ఏడి, నిజం చెప్పండి అన్నాడు కోత్వాలు. కచ్మీ దెబ్బ తగలందే నిజం చెబుతామా బాబు
అన్నాడు కళ్ళు మూసుకుని ఉన్న దొంగ. అయితే నిజం చెప్పేదాకా వీణ్ణి కొరడాతో కొట్టండి అన్నాడు కోత్వాలు భటులతో. 2 దెబ్బలు పడ్డాయో లేదో దొంగ కళ్ళు తెరిచి, క్షమించాలి బాబు, నిజం చెప్పేస్తాను, నన్ను వదిలేయండి. మేము నలుగురము గుడ్డివాళ్లల్లే నటిస్తూ నగరంలో ముష్టెత్తి 1200 వెండి దీరాములు సంపాదించుకున్నాం. నిజం చెప్పాను కనుక నా వంతు నాకిప్పించండి. గట్టిగా 4 తగిలించారంటే వాళ్ళు కూడా నిజం ఒప్పుకుంటారు అన్నాడు. కోత్వాలు వాడి మాటలు నమ్మి వాడికి 300 దీరాములు ఇచ్చి పంపేశాడు. తరువాత ఆయన మిగిలిన 3 గుడ్డి వాళ్లకు ఎంత కొట్టించినా వాళ్ళు కళ్ళు తెరవనే లేదు. చివరకు స్పృహ తప్పి పడిపోయాక కోత్వాలు వాళ్ళని వదిలేసి వాళ్ళు ఎంతో కాలంగా కూడబెట్టిన సొమ్మును తాను తీసుకున్నాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?